అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు. రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు మొదటగా 9,000 రూపాయల నుంచి 11,000 రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. మొదటగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలని అయితే తెలిపారు. ఇదివరకే అన్ని వీడియోల్లో తెలిపిన విధంగా ఈ వీడియోలో కూడా ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరొకసారి స్పష్టం చేసింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులందరి ఖాతాలలో కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే తెలిపింది. వీటితో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలని, ఖచ్చితంగా అయితే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసిన తర్వాత పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది. త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా తొలి విడతగా సంక్రాంతి కానుకగా కావచ్చు, లేదంటే ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల 25 అంటే డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ కానుకగా రైతులకు అందజేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి 18వ విడత డబ్బులు అనేది కూడా అదే రోజున విడుదల చేస్తామని అయితే తెలిపారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.